ఇది సమస్తము భగవంతుని చేతిలోనే ఉంటుంది. ఆయన ఆపేస్తే గాలి వాళ్ళందరూ సంహరింపబడతారు. కానీ తన భక్తుల్ని విరహ వేదనతో ఉంటారు భగవంతుడు. దూరం వాళ్ళు చూడండి, భగవంతుడు ప్రహ్లాద మహారాజుని ఆలింగనం చేసుకొని ఆ ప్రేమ పొందుతున్నారనమాట. ప్రహ్లాదుడు ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నారు, నరసింహస్వామి ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నారు. ఆ ఆ భక్తుల యొక్క పరిష్వంగం కోరి భక్తుల యొక్క ఆ వాళ్ళ యొక్క విరహంలో వాళ్ళని చూడాలా, వాళ్ళతో కలవాలా, వాళ్ళని ఆలింగనం చేసుకోవాలా, వాళ్ళతో ఉండాలనే కోరికతో భగవంతుడు ఎక్కువ ఆవిర్భవిస్తారన్నమాట ఈ భౌతిక జగత్తు. భక్తులు ఎందుకు వస్తారంటే భక్తులు మనల్ని ఉద్ధరించడం కోసం అండి. భగవంతుని వదిలిపెట్టి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎన్నడూ క్షణకాలం కూడా భగవంతుని మరవరు. వాళ్ళు ఎప్పుడు కీర్తిస్తూ ఉంటారు. ఈవెన్ నరసింహస్వామి ప్రకటన కాకముందు కూడా ప్రహ్లాద్ మహారాజు పూర్తిగా రక్షింపబడినారు. వాళ్ళ స్వయం తండ్రి ఆయన ఎన్నో హింసలకు గురి చేశారు. ఆయన విషం పెట్టారు, పాములతో కరిపించారు, ఏనుగులతో తెప్పించారు, కొండ మీద నుంచి వేశారు. చాలా చాలా కష్టాలు పెట్టారనమాట. కానీ అప్పుడు కూడా స్వయం భగవాను నామరూపంలో ఆయన్ని రక్షిస్తూనే ఉన్నారు. భగవంతునికి భగవంతుని నామానికి తేడా లేదు, అభిన్నం అనమాట. స్వయం కృష్ణుడే కృష్ణ నామం. కృష్ణ నామం పలికినామంటే మనం స్వయం కృష్ణునితో ఉన్నట్టే. స్వయం మన నాలుక పైన కృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటారు నామరూపంలో. పూర్ణ శక్తి అన్నమాట. అందువల్లే ప్రహ్లాద మహారాజు నామం చెప్పబడే వాళ్ళ తండ్రి గారు పెట్టిన కష్టాలన్నిటి నుంచి కూడా ఆయన బయటపడినారు. నామరూపంలోనే భగవంతుడు రక్షించారనమాట. కానీ మళ్ళీ స్వయంగా ఇక్కడ ఎందుకు ఆవిర్భవించారంటే తన భక్తుల యొక్క విరహ వేదన. వాళ్ళు భక్తులు బద్ధజీవుల పట్ల దయతో హరినామ సంకీర్తనం చేయడానికి, ప్రచారం చేయడానికి వస్తారు వైకుంఠం నుంచి. వాళ్ళు దూరం అయ్యేసరికి భగవంతుడు కూడా వాళ్ళ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఆయన భగవంతుడు భక్తుల యొక్క విరహాన్ని తట్టుకోలేడు. అంటే ఆయన అంత ప్రేమ అనమాట భక్తులంటే. ఆయన పూర్ణుడు, ఆయనకు లక్ష్మీదేవి అవసరం కూడా లేదని చెప్పుకున్నాము. కానీ ఆయన భక్తులకు ఆధీనుడు అయిపోతాడు అనమాట. వాళ్ళ ప్రేమకు, వాళ్ళ భక్తికి ఆధీనుడు అయిపోతాడు. ఆయన పొందాల్సిన ఏదంటూ ఏమీ లేదండి. ఆయనకి పూర్ణుడు అనమాట. ఆయనే ప్రేమ స్వరూపుడు. శ్రీకృష్ణుడు ఆనంద నిధి. కానీ ఆయన తన భక్తుల సాంగత్యంలో జరిపే దివ్యలీలలకు చాలా సంతృప్తి చెందుతారు. అవి చాలా ఆనందపరుస్తాయి అన్నమాట. అది ఇక్కడ భగవంతుని యొక్క అచింతమైన శక్తి. ఆయన పూర్ణుడైనప్పటికీ మనల్ని ఉద్ధరించడం కోసం మన కోసం అవతరిస్తారు, మనతో దివ్యలీలలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం ప్రహ్లాద మహారాజు నరసింహస్వామి లీలలో ఆయన ఎంత ప్రేమగా తలపై చేయి పెట్టి హత్తుకున్నారో చూడండి. ఈ కార్యం కోసమే భగవంతుడు ఇక్కడికి ఆవిర్భవిస్తూ ఉంటారు అన్నమాట.